లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. అమ్మో ఏ జోకు నమ్మలేక వదిలే. అవునా వదిలే పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన ఇది కాదన్నయ్య, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అన్నయ్య భయపడకు, నా మాట విను. రామకృష్ణ, ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. చూడు, ఇతనే నాని భర్త కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలు ఎవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళో తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిల్లండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి. నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నుయ్యో చూసుకో. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి. మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. పిచ్చి పట్టిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కల పిల్లలే. మీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగాక ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను, నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి. కొట్టకండి, ఆయన కొట్టొద్దు, కొట్టొద్దు, ఆయన కొట్టకండి, కొట్టొద్దు. నిన్ను నేను క్షమించాలా?
వదలండి ఆయన వదలండి. రాయ్, ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించడం కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను. నాన్నగారే, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారా? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం, ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి చూస్తూ నిలబడ్డావరా పట్టినట్టు. నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ విధవలు రాకూడదు. ఆ పరశురామయ్య కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా. కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానకి దిగిరా. నీకు ప్రమాణం చేసినట్టుగా నీ కోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ గాడు. ఏయ్, లోపలికెళ్ళు, లోపలికెళ్ళవే. రేయ్, ఇంకో అడుగు ముందుకేసావు ప్రాణాలతో తిరిగాళ్ళవు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు, నరికేస్తాం. ఆగండ్రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెప్పుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది పిలువు చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తే నేను ఈ నాటకం ఆడావని. రాజానికి వీళ్ళెవరికీ భయపడక్కర్లేదు, వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి, రాజానికి జానకి, 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 ఏయ్! నిన్ను వదిలిపెట్టు. తీసుకెళ్ళండి, జానకి, లోపలికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి లోపలికి. ఏయ్! మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా పుచ్చలు ఎగిరిపోతాయి. ఏడిచావు, ఈ తమ్ముడిని తీసుకుపోరా, లేకపోతే నరికి పోగు. మళ్ళీ వస్తాను, జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నిన్ను చంపేస్తానే. వదలండి.
జానకిని కొట్టొద్దు. దీన్ని ఈ రోజు పట్టుకుని కొట్టకండి. మన ఇంటి పరువు అంతా బజారు పాలు చేసేసి. కొట్టకండి. అమ్మ, వెళ్ళండి. జానకిని కొట్టొద్దని చెప్పండి. అప్పుడు చేసావు కదా, ఎంత పని చేసావు? వదిలిపెట్టు. నన్ను వదలండి. వదిలిపెట్టండి. ఆగండి. మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిడ్ని. పార్వతి, జానకి లోపల తీసుకెళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీద జానకిని కొట్టి గాని తిట్టి గాని ప్రయోజనం లేదు. ఆమెను జాగ్రత్తగా బొద్దిగించి మన దారికి తీసుకురావాలి. చాలేవై నీ బోర్డు సలహా. ఆ ఇంట్లోకి ఆడపిల్లని పంపితే చాలా నువ్వు సలహా ఇవ్వడం వల్లనే ఇంత గొడవ జరిగింది. ఆడపిల్లను పంపించమన్నాను కానీ ఈటి పిల్లలను పంపించమన్నా. లాయరు, జానకి అర్జెంట్ గా పెళ్లి చేయాలి. 15 రోజుల మంచి సంబంధం చూడండి. 15 రోజుల సంబంధాలు ఏమన్నా సంఖలో పెట్టి తిరుగుతున్నాను ఏంటమ్మా అనుకున్నప్పుడు దించడానికి. నీ సంఖలో ఉన్న సంబంధం చాలేవయ్యా, వేరే సంబంధం చూడక్కర్లేదు. నీ కొడుకున్నాడుగా డాక్టర్ శరత్. అవును, ఆ కుర్రాడు బాగానే ఉంటాడు. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం అమ్మా, కాకపోతే ఆ కృష్ణమోహన్ నన్ను నా కొడుకుని ఏమన్నా చేస్తాడేమోనని. నీకేం భయం లేదు. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. జానకి మేజరే కనుక పోలీసులు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నయ్య? పోలీసులు అక్కడికి కాదు, ఇక్కడికి తీసుకురావాలి. అటు చూడు. పాత బాకీ ఒకటి మీకు వెళ్ళిపోయిందండి. బలరాయ్ గారు, మీ తమ్ముడు నా చేపలను కూడా చంపేస్తున్నారండి. ఎవర్రమ్మ తమ్ముళ్ళు కొట్టమని చెప్పింది? చెప్పు చెప్పు. చెప్తాను బసవపుల్లమ్మ గారు. రేయ్, ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త. ఆగరా, ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూలమాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా?
వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పిల్ల పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పొన్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పొన్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు. నా మాట కృష్ణ. అన్నయ్య నా మాట విను. కృష్ణమాన్ ప్లీజ్ ప్రాణాలతో ఎవరు నీకు అన్నయ్య? మన వంశంలో నువ్వు చెడగొట్టావురా. నిన్ను చంపేస్తాను. చావండి, కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి. వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నడుచుకోవాలి. పబ్లిక్ రోడ్ లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకు నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందేమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి రా బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు, వాళ్ళని ఇలా పంపించు. మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్లీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు.
మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? అనవసరంగా వాక్కు, నా కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపరాడ టైమింగ్స్ ఉంటాయా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటామండి నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కదటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుసుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉన్నా ఉందా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? నేను ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్లి అవ్వదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పందిట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారం ఈ పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకం. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తాడా? కృష్ణమోహన్, నీ మీద ప్రేమతోనో పగతోనో నేను ఇక్కడికి రాలేదు. నీకు మనసిచ్చిన మా జానకి కంటికి నిద్ర లేకుండా ఏడుస్తుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. మీ తండ్రి కొడుకులు నరుకు చస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అలా జరిగితే బ్రతికినని మా జానకి చెప్పింది. చస్తావు, పక్క తప్పుకో. ఆపారెందుకు? చంపేచ్చుగా. మీ పంతం నెగ్గేది. ఎవరిని ఓడించడానికి నాన్నగారు మీరు ఆ పెళ్లి కాపలా వెళ్తున్నారు? నన్ను ఓడించడానికిగా. నేను ఆ పెళ్లి చేసుకోను, అటు పక్క కూడా వెళ్ళను. దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. ఏయ్, తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. అన్నయ్య, నా మాట నమ్మండి. నాన్నని వాళ్ళు మోసం చేస్తున్నారు. దానికి మీరు చిన్నయ్య సపోర్ట్ చేయొద్దు. వాడి మాట్లాడరా వినేది? అడ్డొస్తే ఎక్కించరా బండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే తప్పకుండా అవమానింపబడతారు. మా నాన్న గౌరవం నాకు ముఖ్యం. మన కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలిండకూడదని ఆ బసవపున్నమ్మ ఆడుతున్న నాటకం ఇదంతా. రేయ్, మాకు మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. మేము అక్కడికి వెళ్తాం, ఆ పెళ్లి జరిపిస్తాం. అడ్డం వస్తే నిన్ను నరికనే సరే ఆ పెళ్లి జరిపించి నాన్నగారి గౌరవం కాపాడుతాం. ఇది పర్వతనేని పరశురామయ్య పెద్ద కొడుకు బలరాముడి మాట, గుర్తుంచుకో. అదే పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ మాట గుర్తుంచుకో. నేను అక్కడికి వస్తాను, మీరు జరుపుతున్న ఆ పెళ్లి ఆపుతాను. నా గెలుపు కోసం కాదు, మా నాన్న గెలుపు కోసం. చూద్దాం చూద్దాం, అయితే చూద్దాం. రా పదరా. నా మాట విను. రేపు పెళ్లి పెట్టె మీద కూర్చుంటే నీ మెడలో తాళి కట్టేది కృష్ణమోహనే కాని లాయర్ కొడుకు కాదు. నేను అక్కడికి రాను బాబాయ్. మా అమ్మ పెళ్లి రోజుల నా పెళ్లి పందిట్లో కూడా హత్యలు జరగటం నాకు ఇష్టం లేదు. గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. రెండు కుటుంబాల మధ్య కక్షలు ఊరి పొలిమేరలు దాటిపోవాలంటే నువ్వు అక్కడికి రావాలి. నాయనమ్మ పరశురామయ్యల సమక్షంలో కృష్ణమోహన్ నీ మెడలో తాళి కట్టాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో.
రామ్మా జానకి. మా అమ్మాయి జానకి. ఓహో, మా ఆవిడ మా తమ్ముడు భార్య. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఎవరిని లోపల రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. రై, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అలాగే. ఆగు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే ఈ పెళ్లికి రానక్కర్లేదు. నన్ను ఇక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వెవడరా? ఇది నా మనవరాలి పెళ్లి, నా చేతుల మీదనే జరగాలి. నీ పెత్తనం ఇంట్లోని. ఈ పెళ్లి జరగాల్సింది పరశురామయ్య గారి చేతుల మీదుగా. ఆయన విరోధులు ఎవరైనా లోపలికి అనుమతించు. పరశురామయ్య గారు, మా అమ్మ కంటే సహాయంగా నిలిచిన మీరే మాకు ముఖ్యం. మీ విరోధులు ఎవరైనా మాకు విరోధులే కదన్నయ్య? అవునవును. అన్నయ్యలు చెప్పింది విన్నావుగా. నువ్వు లోపలికి రావాలంటే పరశురామయ్య గారి అనుమతి కావాలి. ఆయన ఎటువంటి అవాంతరం వచ్చినా దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని మాకు మాటిచ్చారు. వయసు అయిపోయినా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంతా మర్చిపోయి ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ తప్పులేనని క్షమాపణ అడుగు. క్షమాపణ చెప్పందే లోపలికి రానివ్వం. ముహూర్తానికి టైం అవుతుంది. క్షమాపణ చెప్తావా, తిరిగి వెళ్తావా? ఆగు. బలరాముడు ఎప్పుడూ తలదించిన బసవపున్నమ్మ ఒక్క క్షణమైనా నా ముందు కన్నీరు పెట్టిందంటే ఓడిపోయారని మరో రకంగా ఒప్పుకున్నట్టే. లోపలికి వెళ్ళమను. నేను ఇప్పుడు ఓడించాల్సింది ఈవిడ్ని కాదు, వాణ్ణి. అమ్మని క్షమాపణ అడగమంటా, నువ్వెవరా? నిన్ను చంపేస్తాను. అన్నయ్య వదులు వదులు. మీకు ఒళ్ళు తప్ప బుర్రలేదు. అమ్మని గనక నేను ఆపకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. అప్పుడు అమ్మ ఈ పెళ్లి చూడలేదు, వాళ్ళు కొట్టుకునేది చూడలేదు. మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు ఓడిపోయింది అమ్మ కాదు, పరశురామయ్య. మనం పక్కొచ్చి మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అది పదండి. అరే కృష్ణ, పాత్రలు దించు. రే ప్రసాద్, పాత్రలు దించు, పాత్రలు దించు. ఏంటి? పాత్రలు దించరా? నమస్తే. నమస్తే. పదండి. ఆగండి, ఆగండి అక్కడ. దొరికిపోయాడు. బలరాముడు చూడు. నేను చూస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏ వేషంలో వచ్చినా నేను గుర్తుపట్టగలను. నో ప్రాబ్లం. ఎవరు లేరు. వీళ్ళు కాదు. సారీ, కొంచెం లేట్ అయింది. ఓకే. వీళ్ళు సామర్లకోట వంట వాళ్ళు. నేను వీరభద్రాన్ని, కంగారు పడకండి. కృష్ణమోహన్, రామకృష్ణ, తొందరగా వచ్చి ఉండొచ్చు కదయ్యా. లక్కీగా సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ముందు పెళ్లి కొడుకుని తీసుకురా, వాడిని చూపు చూడాలి. ముందు సామాన్ కింద పెట్టండి. సిద్ధం చేయకూడదండి, బట్టలు మార్చుకుందాం. పదండి, పదండి. ఇదెక్కడికే? ఇదెందుకురా? అవసరానికి పనికొస్తుందని. ఏం జరగలేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తావు? వచ్చిందా నీ సంగతి చెప్తా. రా. ఎంబీబీఎస్ చదువుతున్నావు బాబు. డాక్టర్, కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసుకోడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను. ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం.
పెళ్ళికొడికి కడుపులో తిప్పుతుందంట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చిచి ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు. అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి. పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించండి, ఒకటి కాపలా కాస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, మోతాను టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకుంటాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవుతాను మోతాను టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్టా? కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ కచ్చి పట్టణ తప్తకాంచన సంకాశం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే సుమగస్తే కదంతస్థ కపిలో గతకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః సుముహూర్తే సావధానం సులగ్నే సావధానం లక్ష్మీనారాయణజ్జాలా సావధానం గౌరీశ్రీరజితస్తకత్ర వినతే భూతిస్సుపర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిస్సచ్చరుంధతే వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాడు తల నరుకోవడం జరుగుతుంది. ముహూర్తం టైం అయిపోయింది. భజంత్రీలు వాయించండియా. సదా మంగళం తాళి తీసుకోండి. నమ్మలే, తాళి తీసుకోండి. అడుగురావాడు. ఒరేయ్, నరకండి రా వాణ్ణి. అన్నయ్య, మనకెందుకు? వాళ్ళు నరుకు చేస్తారు.
అటు చూడండి. మీరెక్కడికి వస్తున్నారు? తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకొని రావండి. బలరాముడు ఆగండి. ఎవరిని ఎవరు నరుక్కొని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకులు మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది ఈ బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకుముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యాను. మా నాన్న మనసు నొప్పించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేంటి నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుగ్గా చెప్తున్నాను. కట్రా తాళి. కట్రా, నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండి. ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబు తాళి. రామకృష్ణ గారు విసిరేయండి. కృష్ణమోహన్, తీసుకో తాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాగలుగుతారా? నాన్నగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. తాతగారు దండం పెట్టవే. ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రుడు అయినా మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు.
నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రులా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.